నా జీతంతో కొన్న కొన్ని డ్రెస్సులు మాత్రం నేను తీసుకున్నాను. మీ అంతస్తు అభిమానం ఇక్కడ వదిలేసి అవమానం ద్వేషం మాత్రం నేను తీసుకెళ్తున్నాను. మీ వంశపారంపర్య గౌరవాన్ని ఇక్కడితో వదిలేసి నేనిక బయలుదేరుతాను. చెప్పిన మాట వినని కొడుకుని గెంటేశాను అని మీ ఫ్రెండ్స్ దగ్గర, మీకు తెలిసిన వాళ్ళందరి దగ్గర చాలా గొప్పగా మీరు చెప్పుకోండి. ఇక నేను బతకడం కోసం మీ లెక్చర్ ఏమీ నాకు అక్కర్లేదు. ఇక మీ ఆస్తిపాస్తులకి ఆశపడి కూడా నేను ఈ గడప తొక్కేది లేదు. దీంతో ఇక అన్నీ ఆపేద్దామనుకుంటున్నాను. ఓడిపోకుండా ఉండడానికి నాకు తప్ప ఇప్పుడు వేరే మార్గం లేదు. నన్ను వెళ్ళివ్వండి. దయచేసి వెళ్ళకురా. ఏమండి, మీరైనా చెప్పండి. ప్రీతి, నువ్వైనా చెప్పవే. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. శారదా, వాణ్ణి వదులు. నువ్వు వెళ్ళు. రా. కారెక్కు. బాలక్క, మీరు హాస్పిటల్కి వెళ్ళలేదా? మీ దగ్గర చేసిన తప్పుకే ఆయన అనుభవిస్తున్నారు. నిజానికి ఆయన హాస్పిటల్లోనే చనిపోవాలి. ఇంకేం చేస్తా తాళి కట్టారుగా. ఆ ఒక్క కారణానికి మీరు వెళ్ళాలి. లేకపోతే ఊర్లో ఉన్న వాళ్ళు ఏమైనా అంటారు. ఏమే బాలా, నువ్వు కూర్చున్నావేంటే? తొందరగా బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళు. ఏమిటి ఇంకా ఎవరూ రాలేదని సుమేష్ ఫోన్ చేశాడు. అక్క, మీరు బయలుదేరండి. సుమేష్ బావ ఇంకా కూడా లంచ్ చేయలేదు. మీరు వెళ్తే వాళ్ళకు కూడా కొంచెం రిలాక్సింగ్ గా ఉంటుందిగా. వెళ్ళేటప్పుడు మార్చుకోవడానికి వాడికి బట్టలు కూడా తీసుకెళ్ళు. నేను వాగుతూ ఉంటే రాయిలా కూర్చున్నావే. ఇప్పుడు కడుపుతూ ఉన్న బాల అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? అక్కడ ముగ్గురు మొగోళ్ళు ఉన్నారు కదా. అలాంటప్పుడు తను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి చెప్పండి? చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంది దీని మొగుడే. వాణ్ణి చూసుకోవాల్సిన బాధ్యత దీని మీదే ఉంది. అంతేకాదు, హాయిగా ఇంట్లో కూర్చున్న వాణ్ణి బలవంతంగా తీసుకెళ్లి చంపడానికి మనుషుల్ని ఏర్పాటు చేసిందేమోనని నా అనుమానం. వచ్చేపోయే వాళ్ళతో గొడవలు పెట్టుకుని మరీ తన్నులు తిన్నాడు కదా. దానికి తన మీద నింద వేస్తారు. ఏదేమైనా జరిగిందే జరిగిపోయింది. ఊరు వాళ్ళ నోరు మూయించడానికి మీరు తప్పకుండా వెళ్ళాలి. అంత వెళ్లాల్సిన అవసరం అయితే నువ్వెళ్ళొచ్చు కదా. అందుకు హాస్పిటల్లో ఉన్నది నా హస్బెండ్ కదగా. అనిలాక్క, ఎందుకు గొడవ పడుతున్నావు? నాకు కావలసిన వాళ్ళకి ఏదో దెబ్బ తగిలిందని నా మనసుని ముందు నేను నమ్మించుకోగలగాలి కదా. ఆ తర్వాత వెళతాను. వెళతాను కాదే, వెళ్ళాలి. ఈ సమస్య నీ మూలంగానే వచ్చింది. నువ్వే దీన్ని తీర్చాలి. వెళ్ళా. బాలా,
నీ వల్ల అవుతుందో చెప్పు. నేనేగా బలివ్వడానికి తీసుకెళ్లాను. ప్రాయశ్చిత్తంగా నేనే కూడా ఉండి చూసుకుంటాను. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? ఇప్పుడు పట్టుకొని ఎలాటానికి గౌరవం అంతస్తులేవి లేవు, అన్ని రోడ్డుకెక్కాయి. వాడు కోరుకున్నట్టుగా బాలానిచ్చి పెళ్లి చేసినట్టయితే వాడి జీవితం ఇలా నాశనం అయ్యేది కాదు. ఈ పాటికి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మీ గౌరవంతోనూ మీ అంతస్తుతోనూ నష్టపోయిన వాడి జీవితాన్ని తిరిగి ఇవ్వగలరా? అమ్మ నాన్నని ఇప్పుడు తప్పు బట్టి ఏ ప్రయోజనమూ లేదు. మన కాపురం నాశనం అయిందమ్మా. పరువు మర్యాదలన్నీ పోయాయి. దీనంతటికీ కారణం ఈయన మొండితనం వల్ల మాత్రమే. ఇదంతా నేను భరించలేనండి. ఇక వచ్చేదంతా మీరే అనుభవించండి. థ్యాంక్స్. జీవితంలో మొట్టమొదటిసారిగా నేను తీసుకున్న టాస్క్ గెలిపించినందుకు. సూరజ్, చిన్నప్పటి నుంచి నా తాడు మా నాన్నగారి చేతిలో. నాన్న నన్నెప్పుడూ కొట్టలేదు, గట్టిగా అరిచి గోలా చేయలేదు. కానీ నాకు భయంగా ఉండేది. అది ఆయన కింద పనిచేసేలా చేసేది. టు బి ఒబీడియంట్. అందువల్ల నాన్నగారి ముందు ఎప్పుడు కూడా నాకే తెలియకుండా 10 ఏళ్ల వయసు కుర్రాళ్ళ మారిపోతా. ఈ కుర్రాడు భయపడకుండా మొట్టమొదటిసారిగా ఆయన ముందు ఎంతగానో ధైర్యంగా మాట్లాడిన టైం ఇది. దాని యొక్క ఫుల్ క్రెడిట్ నీకు మాత్రమే. మీరు ఎదిరించింది మీ నాన్నగారిని. అందువల్లే అది నాకు పెద్ద టాస్క్గా ఉండింది. నాన్న ఎప్పుడూ గొప్పగా భావించే గౌరవానికి అభిమానానికి ముందు ఈరోజు మాట్లాడడానికైనా వీలైంది. 1 ఇయర్కి ముందు దీంట్లో సగం ధైర్యమైన నిన్ను చూపించి ఉంటే నా జీవితం వేరే లెవెల్లో ఉండేది. మీరు బాగా ఆలోచించి నా విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది. అలాంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే మనం కలిసి ఇల్లుదిలి వచ్చేసాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు వెళ్ళబోతోంది మీ ఇంటికి. సారీ, అనంత నంబియార్ వారింటికి. ఎందుకు? నష్టపరిహారం అడగడానికి. ఒక పెద్ద నిజాన్ని దాచిపెట్టి నిన్ను నాకిచ్చి పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేసినందుకు నాకు కాంపన్సేషన్ ఇవ్వాలిగా. ఓ, అది ఎదురు చూసేనా? ఇల్లు కుటుంబం అన్నిటిని వదిలి నాతో వచ్చారు. మా నాన్నగారి కోటాను కోట్ల ఆస్తికి వారసుని నేనొక్కరినే తెలుసా. అవన్నీ వదిలేసి నీతో వస్తున్నాను అంటే నాకు క్లియర్గా ఒక లక్ష్యం ఉందని నువ్వు థింక్ చేయాలి. నేను 100 కోట్లకి అధిపతిని అయితే నువ్వు 1000 కోట్లకి యజమానురాలు. అయితే మీ మనసులో ఇదే ఉందా? నన్ను నా కొడుకుని చూసుకుంటాను అని మీరు నిర్ణయం తీసుకోగానే
ఆ నిర్ణయానికి నేను బానిసనే జీవితాంతం మీ కాళ్ళ కింద పడుందామనుకున్నాను. ఆ భగవంతుడి కంటే ఎక్కువగానే ఇంతసేపు మిమ్మల్ని అనుకున్నాను. అదంతా ఉట్టి డబ్బు కోసమేని అనుకున్నప్పుడు ఛే! చాలు, మనిద్దర జీవితాన్ని ఇంతటితో చాలించుకుందాం. ఏయ్ ఆగు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇక పైన నేను చెప్పినట్లుగా నువ్వు వినాలి, లేదంటే పళ్ళు రాలిపోతాయి. నేను నా జీవితంలో కోల్పోయినదంతా కూడా నువ్వు మీ నాన్న ఇవ్వడానికి వీలు కాదు. ఆయనిచ్చే డబ్బు నాకు అక్కర్లేదు, కానీ నువ్వు నాకు కావాలి. మా నాన్నగారి అడ్రస్ని విసిరిపారేసి నేను నీతో వస్తున్నా. అదే విధంగా నాతో జీవించాలి అంటే నువ్వొకటి విసిరిపారేయాలి. మీ నాన్నగారైన అనంతం నంబ్యార్ కోటీశ్వరుడి అడ్రస్. మనం ఆయన కలవబోతున్నది అందుకే, నాకు జరిగిన నష్టపరిహారానికి నిన్నడిగి తీసుకోవడానికి. నిన్ను మాత్రమే. ఇకపైన వాళ్ళు కూతురు అన్న హక్కుతో మన దగ్గరికి అస్సలు రానేకూడదు. ఎలాంటి సహాయం కూడా వాళ్ళు మనకు చేయకూడదు. నా శాలరీతో నాతో పాటు కలిసి జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నీ ఇంట్లోంచి మనం కలిసి బయలుదేరదాం. వాళ్లతో ఉన్న బంధాలన్నింటినీ తెంచుకొని, లేదంటే తిరిగి వచ్చేటప్పుడు నేనొక్కనే వస్తాను. ఓం త్రయంబకం భజామహే సుగంధిం పుష్టివర్ధనం త్రయంబకం పుష్టివర్ధనం సుగంధిం పుష్టివర్ధనం. హలో, లోపల సొంత కొడుకు ఉలుకు పలుకు లేకుండా పడున్నాడు. నువ్వు బయట కథకళి నాట్యం చేస్తున్నావా? ఇది కథకళి కాదురా, మహామృత్యుంజయ మంత్రం. మహమ్మద్, ఈ జన్మలో అన్ని పనులు సక్రమంగా జరిగేంతవరకు మనం ప్రాణం పోకూడదని మనం ప్రార్థించేదేరా ఈ మంత్రం. సరిపోయింది. వేణు కోసం ప్రార్థించమంటే అది నీ కోసం ప్రార్థించుకుంటున్నావా? ఇది నా కోసం కాదురా, వేణు కోసమే చదువుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితిలో వాడు చదవలేడు కదరా, అందుకే. అదే నేను వాడి తండ్రినే కదా, అందుకే చదువుతున్నాను. లిస్ట్లో ఉన్నవని తీసుకున్నా. నీ దగ్గర డబ్బులో ఉన్నాయా? లేకపోతే నువ్వు ఇచ్చేవాడివా? నా చేతిలో అంత డబ్బు లేకే కదా ఆ చీటీ తీసుకొచ్చి నీకిచ్చింది. ఇంటికి ఫోన్ చేసి చెప్పావా? ఆశాతో చెప్పాను, తను చెప్పుంటుంది. కడుపుతో ఉన్న కోడల దగ్గర ఇది తెలుసుకున్న వెంటనే పరిగెత్తుకు రావద్దని చెప్పబోయా? అదెందుకు? భర్తకి ప్రమాదం అంటే భార్య కదా ముందొస్తుంది. మన వేణుకి ఎవర్రా ఈ పరిస్థితిని తీసుకొచ్చింది? మన ఊర్లో ఇలాంటి ధైర్యం ఎవరికి ఉండదు. నా సందేహం ఏంటంటే మనోజ్ పంపించిన గోండాలయ్యి ఉంటారు. నువ్వు కొంచెం మాట్లాడకుండా ఉండవా? ముందుగా వేణు బతకాలని అనుకుంటారా, దాని తర్వాత ఎవరు చేశారో మనం తెలుసుకోవచ్చు. ఇదంతా అంత సులువుగా వదిలిపెట్టాం. ఎవరు చేసినా సరే ఖచ్చితంగా లేపేస్తాం. సార్, నేను వేణుగోపాల్ తమ్ముణ్ణి. అన్నయ్యకి ఇప్పుడు ఎలా ఉందండి? అన్కాన్షియస్ లోనే ఉన్నాడు. స్టొమక్లో ఇంజరీ కాస్త పెద్దదే అయింది. ఇక కాళ్ళు చేతులన్నీ ఫ్రాక్చర్ అయ్యాయి. బ్లడ్ ఎక్కువగా పోవటం వల్ల చాలా వీక్గా ఉన్నారు.
మీరు అతన్ని ఇక్కడ తీసుకురావడానికి చాలా లేట్ చేశారు. నేను వాణ్ణి ఆ పరిస్థితిలో చూసేసరికే అది జరిగి చాలాసేపైంది డాక్టర్. మా గ్రామం నుంచి ఇక్కడికి రావటానికి సరైన రవాణా సౌకర్యం లేదు. ఇంటికి మీరెవరు? నేను వేణు తండ్రిని. పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. ఆ, వాళ్ళని రౌడీల్లాగా పెంచితే ఇలాగే ఉంటుంది. ఆ? వేణన్న గొడవకు వెళ్లే వ్యక్తి కాడు. అతన్ని ఇంత దారుణంగా దాడి చేశారంటే ఎదుటి మనిషిని ఎంత రెచ్చగొట్టుంటే ఇంత చేసుంటారు. డాక్టర్, ఇదంతా రౌడీలే చేసుంటారు. మీరు చూసారా? కత్తితో పొడిచారు కాబట్టి మేము పక్కనున్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పుడు ఇది ఎవరు చేశారో తెలియాలంటే వేణుగోపాల్ స్పృహలోకి రావాలి. సృహలోకి వస్తాడు కదా? అదంతా నా చేతిలో లేదండి. ఆయనకి ఆయుష్ ఉంటే ఈశ్వరుడే కాపాడతాడు. చూద్దాం. డాక్టర్, లేదంటే ఈశ్వరా. సుగంధం చూడండి. సుగంధం పనికి మాలిందానా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నా ఇద్దరు కొడుకులు నీళ్లు కూడా తాకుండా హాస్పిటల్లో ఉన్నారు. ఇలా ఊరికే కూర్చోకుండా హాస్పిటల్కి వెళ్ళు. నేను లేచి ఒక్క అడుగు వేయలేకపోతున్నా. నీ యాక్టింగ్ అంతా ఎందుకే? నాకు తెలుసు నువ్వు వెళ్ళనే వెళ్ళవు. వాడక్కడ చావాలని నువ్వు కోరుకుంటున్నావు కదూ. నేను కాలు కింద పెట్టలేకపోతున్నాను. నాకు నొప్పిగా ఉంది. ఏమైంది బాలా? తెలియలేదక్క. లేచి నిలబడితే కింద పడిపోయేలా ఉన్నాను. కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. నీకన్నీ ఒకేసారి వస్తాయి. నువ్వు ఇలా కూర్చోడానికి నేను ఒప్పుకోనే. మర్యాదగా బయలుదేరి వెళ్ళు. దాని వల్ల కాదంటుంది కదా, ఎత్తుకొని వెళ్తారా ఏంటి మీరు? సడన్ గా నీ కాళ్ళు నొప్పులు ఎలా వచ్చాయి? నీ నటనంతా నా దగ్గర సాగదే. ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి. పెళ్ళామై వెళ్ళి దగ్గరుండి చూసుకోవాలని రూల్ ఉందా ఏంటి? అంత అక్కరుంటే మీరే వెళ్ళి చూసుకోవచ్చు కదా. ఈ వయసులో కాళ్ళ నొప్పులతో నేను వెళ్ళాలా? ఇలా కడుపుతో ఉన్న అమ్మాయి తల్ల కిందలు అవుతుంటే అక్కడికి వెళ్లాల్సిన పనే ఉంది. తల్లి కూడా వెళ్ళి చూసుకోవచ్చు. నా కొడుకుని చంపమని చెప్పింది ఇదే కదా. ఖచ్చితంగా ఇదే వెళ్ళాలి. లేదంటే వాడక్కడ సావనివ్వు. అలా చస్తే నేనే ఖర్చులన్నీ భరిస్తాను. ఆ తర్వాత ఈ ఇంట్లో గొప్ప ఫంక్షన్ జరుగుతే నిన్ను ఇంట్లో నుంచి మెడపెట్టి గెలుస్తా. ఇలా చూడు, ఆ ముసలిది ఏదో ఒకటి బాగుతుంది కానీ నువ్వేం పట్టించుకోకు. మర్యాదగా పడుకుని రెస్ట్ తీసుకో. నీకు కొంచెం ఒంట్లో బాగున్నాక రేపు వెళ్ళి చూడొచ్చులే. తను రాలేదా బాలా? లేదు, బాగా బతుకుకింది కదా. తను ఖచ్చితంగా రాదు. నా చావు కోసమే తను ప్రతిరోజు దేవుడి దగ్గర తను పెట్టుకుంటుంది. తను రాదు. నేను చచ్చిపోయి ఉంటే ఖచ్చితంగా వచ్చుండేది. కానీ తను సంతోషంగా ఉండలేదు. అంత త్వరగా నేను చనిపోనని ఇప్పుడు తనకు అర్థమయ్యి ఉంటుంది.
వేణు ఏంట్రా? తనకు అర్థమై ఉంటుంది. తనకు అర్థమై ఉంటుంది. వేణు బాబు, వేణు, సిస్టర్ సిస్టర్ సిస్టర్